నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి పెంచడమే ఏంటంటే కష్టం చూపించాలండి. కష్టం ఎందుకంటే పిల్లలకి అంత ప్యాంపర్ చేసి ఇప్పుడు మనకు ఉందండి. ఈరోజు ఉందనేసి నేను ప్యాంపర్ చేసి అన్ని కంఫర్ట్స్ ఇచ్చేసి వాళ్ళకి ఆ పెయిన్ తెలియకుండా అంటే అది దొరకదు మనకు అన్నప్పుడు లోటు తెలియకపోతే వాళ్ళు ఇంకా షేర్ చేసుకోలేరు లైఫ్లో, ఏది బేర్ చేయలేరు అనమాట. సో వాళ్ళకి ఆ ఫెయిల్యూర్స్ని కూడా మనం ఎదురించి అలవాటు చేయాలి. ఫెయిల్యూర్స్ని ఆ పెయిన్ని భరించే అలవాటు కూడా చేయాలి. సో చిన్నప్పటి నుంచి కూడా నేను ఏం చేస్తానంటే అంత ఫెయిల్యూర్స్ మనం చూపించలేము కాబట్టి నేను విలేజ్ పంపించేదానండి. సమ్మర్లో మా ఇద్దరు పిల్లల్ని విలేజ్లో మా అత్తగారు మావయ్య ఉంటారు. వాళ్ళకి అక్కడ ఊర్లో ఎంత కష్టపడతారు అంటే ఎంత ఉన్నా కూడా పవర్ పోతుంది. ఆ పవర్ పోయినప్పుడు ఎలా పడుకోవాలి. అదృష్టం విలేజ్ లో ఉన్నారు, మీకు చాలా పంపించగలిగే అవకాశం దొరికింది. ఉంది, అది దొరకలేదు. అందుకని పంపించేదాన్ని నేను. పంపించి ఆ మట్టిలో ఆడుకుంటారు. ఎలాగో రైతులు ఎంత కష్టపడతారు. మాకు మా మ్యాంగోస్ అన్నీ వచ్చేదన్నమాట. శనక్కాయలు అంటే పీనట్స్ అంతా ఉంటాయి కదా, పల్లీలు ఇవంతా పండుతారు. ఆ పండినప్పుడు వాళ్ళకి ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, అర్లీ మార్నింగ్ ఎలా లేస్తారు. ఇవన్నీ చూసి వాళ్ళకి ఓహో ఇంతంతా కష్టపడితేనే మనకు లైఫ్ ఉంటుంది. తర్వాత నా షూటింగ్స్ వచ్చేవాళ్ళు. మా అమ్మాయిల పిల్లలు షూటింగ్ వస్తే వాళ్ళు నాకు స్వెట్ అవుతుంది కదండి చూసి. ఒకరోజు మా అమ్మాయి ఏడ్చేసింది. ఎందుకంటే మీకు చెన్నై ఎలా ఉంటుంది తెలుసు కదా, చాలా వేడి. అక్కడేమో అమ్మవారు గెటప్ వేసుకొని యాక్ట్ చేస్తున్నా మొత్తం స్వెట్. వాళ్ళు 5 నిమిషాలు నిలబడలేకపోయారు. వాళ్ళ కేరళలో పంపించేశారు, మీ వల్ల కాదు నిలబడలేరు అని. అప్పుడు వాళ్ళు చూసి అమ్మ ఇంత కష్టపడుతుందా. ఇప్పటికీ చెప్తారండి ఎవరైనా ఏమైనా అంటే అంత ఈజీ కాదు యాక్ట్ చేయడం అంటే. అవును, మా మదర్ మేము చూసాం దగ్గర నుంచి. అంత వేడిలో అంత స్వెట్లో అంత కష్టపడి పని చేయాలి, నవ్వుతూ పని చేయాలి. చాలా మంది విషయం ఏంటంటే అంటే తప్పుగా అనుకోదు, కనీసం ఏదో దోమ కుట్టింది దురదొస్తుందని గోక్కోవడానికి కూడా ఉండదు. అవును, ఇది నిజం. అవును, చెమటలు కారిపోతూ ఉంటే ఫేస్ మీద మాత్రం నవ్వు పెట్టాలి, నవ్వు పెడుతుండాలి. విగ్గు పెట్టేసి ఉంటారు. మేకప్ ఉంటే ఇంకోటి అంటే స్కిన్ బ్రీత్ అవ్వదు కదా, ఇంకా అనీజీగా ఉంటుంది. మేకప్ లేకపోతే ఫిట్ చేసుకోవచ్చు ఇలాగా. మేకప్ ఉంటే ఇలా అనుకోవాలి, మీరు చెప్పిన కరెక్ట్. గోకడానికి లేదు, ఏమీ లేదు, స్వెట్ని ఇలా అనుకోవాలి అంతే. ఇలా అనుకొని మళ్ళీ నవ్వాలి. అది కోపం వస్తే కామ్గా ఎలా ఉండాలి, ఇక్కడ దొదొచ్చినా ఇలా అనుకుంటూ ఉండాలి తప్ప. ఇవన్నీ మా పిల్లలు చూసారు. సో మా అమ్మ ఇంత కష్టంలో కూడా ఇలా వర్క్ చేస్తారు ఆర్టిస్ట్ అంటే ఈజీ కాదు. ఫస్ట్ పాయింట్ అది తెలిసింది. దాని తర్వాత ఈ విలేజ్లోకి వెళ్ళడం అన్ని కష్టాలు చూపిస్తూ అలా పెంచాను అనమాట. ఇదేదో ఫోర్స్గా చేయడం కాదు, వాళ్ళకి తెలియకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అది నేను చేస్తూ వచ్చాను. అది ఈ విషయంలో నాకు కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయండి. మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది అంటే యాక్చువల్లీ విలేజ్లో మీకు కొన్ని మూలాలు ఉండడం వల్ల మీరు పిల్లల్ని అటువైపు పంపించగలిగారు. మాకేమో అందరూ సిటీలో ఉండిపోవడం వల్ల అసలు విలేజెస్ పిల్లలకి పెద్దగా తెలీదు. అండ్ మోర్ ఓవర్ నేను స్టార్టింగ్ నుంచి విలేజ్ లో పెరగడం అంటే మీరు ఒక మదర్, నేను ఒక మదర్ లా మాట్లాడుతున్నాను ఇక్కడ. జర్నలిస్ట్ అనేది పక్కన పెట్టేద్దాం. సో నేనేమనుకున్నా, నేను తెలుగు మీడియంలో చదివాను. కింద నేల మీదకి వచ్చినాం, బెంచ్లు కూడా లేవు. 10th క్లాస్కి వచ్చాక బెంచ్లు వచ్చాయి మాకు. ఏ బెంచ్లు? నేల బెంచ్లే. అది కూడా ఒక హైట్ లో ఉన్న బెంచ్లు కావు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంత కష్టపడి చదువుకున్నాం. ఏముందిలే మంచి స్కూల్లో జాయిన్ చేయాలని ఒక పెద్ద స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశాను. అంటే అది కూడా చాలా వాల్యూస్ ఉన్న స్కూలే. కానీ నేనేమనుకున్నా, లాంగ్వేజ్ బ్యారికేడ్స్ వీళ్ళు దాటాలి, నేను చాలా ఇబ్బంది పడ్డానని. కానీ నేను అక్కడ జాయిన్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ వేరే, వాళ్ళు నేర్చుకున్నది వేరే. నా ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, వాళ్ళు అక్కడ నేర్చుకునేది లాంగ్వేజ్ తో పాటు మిగతా వాళ్ళందరి పీర్ ప్రెజర్స్ అన్ని వాళ్ళ మీద ఉన్నాయి. ఓకే, వాళ్ళు వచ్చే కార్లు, వాళ్ళు వేసుకునే బట్టలు, యూనిఫామ్స్. ఒక రోజన్నా యూనిఫామ్ లేకుండా వీళ్ళు బయట కలవడం, బయట కాఫీ డేలో కలవడాలు. ఇది నేను చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళు 7th, 8th, 10th వచ్చేటప్పటికి ఎలా అంటే అసలు మనం ఉన్న పరిస్థితికి వాళ్ళు డిమాండ్ చేసేదానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడాతో వచ్చేసారు వాళ్ళు. ఆ స్టాండర్డ్స్ మనం పెంచాలి అని అంటే మనం ఆర్థికంగా ఉండాలి కదా. అవును, ఒకే మెటీరియల్ మనకి వెస్ట్ సైడ్ లో దొరుకుతుంది, రిలయన్స్ లో దొరుకుతుంది, రకరకాల ఇంకొంచెం బ్రాండ్ పెరిగే కొద్దీ పెరుగుతుంది. కాస్ట్ పెరుగుతుంది, అందులో క్వాలిటీ పెరుగుతుంది. ఇక ఈ క్వాలిటీ నచ్చుతూ నాకు అదే నచ్చుతుంది అనే స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం కిందకి తీసుకురావడం చాలా కష్టం అయిపోతుంది. దానికి టిప్స్ చెప్పనా మీకు? ప్లీజ్. మీరు అడిగే ప్రతి దానికి ఒక ఆన్సర్ ఉంటుంది మన దగ్గర, వెతకాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆర్ఫనేజ్ తీసుకెళ్ళాలండి. ఆర్ఫనేజ్ తీసుకెళ్ళి మా పిల్లలు చూపించాను. స్కూల్లో కూడా తీసుకెళ్ళి ఆర్ఫనేజ్ పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళతో ఒక రోజు స్పెండ్ చేయడం, అది నేను చేశాను అనమాట. సో వాళ్ళని చూపించినప్పుడు మనకి ఎంత గ్రేట్ అనే ఫీలింగ్ వాళ్ళకి తెలియకుండా అండి. అది ఏది తెలిసి పిల్లలకి ఫోర్స్గా మనం చెప్పలేము, వాళ్ళు వినరు కూడా, రివర్స్ అవుతారు. ఏంటి ఎంతసేపు అంటారు, అది అలా చేయకూడదు. చాలా తెలియకుండా ఆర్ఫనేజ్ పిల్లలు చూద్దామా, వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెడదామా, ఈరోజు వాళ్ళతో ఒకసేపు ఆడుకుందామంటే
అప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళకి ఆ వాల్యూ ఏంటనేది. ఈవెన్ మీరు చెప్పింది నేను ఫేస్ చేశాను. యాక్చువల్లీ నేను కూడా ఊటీలో మంచి స్కూల్లో సేమ్ ఇంగ్లీష్ బాగా నాలెడ్జ్ రావాలి, ఒక రేంజ్లో వీళ్ళు ఒక లెవెల్లో ఊహించుకుంటాం కదా, అలా ఊహించుకుని స్కూల్లో వేశాను. అక్కడ అందరూ వచ్చేవాళ్ళంతా ఆడి BMW ఆ లెవెల్లో కార్లో వచ్చారు. మేము అంటే నేను ఖర్చు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఉన్న దాంట్లో మనం ఇదిగా ఉండాలి. ముందుగానే ఈ BMW కార్ తీసుకోవాల్సినంత అవసరం నాకు రాలేదు. సో అప్పుడు మా కారు హోండా అమేజ్ ఉంది. నేను ఆ హోండా అమేజ్లోనే వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలియదు కదా, చిన్న అమ్మాయికి తెలియదు. పెద్ద అమ్మాయి కంటే కొంచెం ముందే చెప్పేశాను. చిన్న అమ్మాయికి అప్పుడే కొత్త కాబట్టి, మమ్మీ వాళ్ళంతా BMW వస్తున్నా, నువ్వు స్టార్ ఆర్టిస్ట్వి కదా, నువ్వు కూలర్స్ గాగల్స్ కూడా వేసుకోవు, స్టైలిష్ డ్రెస్ వేసుకోవు, ఏదో కుర్తీ వేసుకొని ఇలా వచ్చావు, నువ్వు ఇలా రా, ఇలా వేవ్ చెయ్యి అని అలా ఊహించుకుంటుంది. నువ్వు ఏంటి ఎలా వస్తున్నావు, కూలర్స్ వేసుకో, ఇలా స్టైల్గా ఇలా అనాలి కదా, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్టిస్ట్ ఏమన్నా మీ మదరా అనేసి అంటున్నారు. అంటే అలా కాదు, ఆర్టిస్ట్ని నేను కెమెరా ముందు మాత్రమే. ఇక్కడికి వస్తే యాజ్ ఏ మదర్గా ఉంటాను. మనం ఎంత డౌన్ టు అర్త్ ఉంటే అంత మనం ఎదుగుతామురా. ఇది వచ్చి నేను మీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ స్కూల్ సెలెక్ట్ చేశాము. అది కూడా ఊటీ నా ఇంట్రెస్ట్ కాదు, నేను DPSలో చదివించేదాన్ని అనమాట. మా వారికి ఏంటంటే అక్కడ సిస్టమేటిక్గా చదువుతారు, ఎందుకంటే ఆయన కొంచెం ఇష్టం హాస్టల్ ఫీలింగ్ అనమాట. నేను ఫుల్గా ఏడ్చాను, యాక్చువల్లీ ఇష్టమే లేదు నాకు. బట్ ఆయన చెప్పిన ఒక పద్ధతి కోసం లేదు, అది ఆ డిసిప్లిన్ కూడా రావాలి వాళ్ళకి, నేర్పిద్దామని ఆయన ఇంట్రెస్ట్తో జాయిన్ చేసామన్నమాట. సో అప్పుడు ఇలా అన్నీ చెప్తూ వాళ్ళకి అలా తెలియకుండా మనకు చూపిస్తేనండి, వాళ్ళ విజన్ చూస్తేనే వాళ్ళకి తెలియకుండా మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అవుతుంది. మనం ఎంత ఉన్నా ఒదిగి ఉండాలి అని తెలుసుకుంటారు, అది చేయాలి. అదే ఇవన్నీ చాలా మంది తెలియదు కాబట్టి నేను చెప్పడానికి ఈ ఇంటర్వ్యూస్కి వస్తున్నాను. ఎందుకంటే నేను మాట్లాడేది కూడా చాలామంది అనుకుంటారు వీళ్ళు డబ్బు ఉంది కాబట్టి అన్నీ మాట్లాడతారని. కాదు, నేను మాట్లాడేదంతా లోయర్ మిడిల్ క్లాస్, వాళ్ళకే ఎక్కువ సమస్యలు ఉంటుంది. సో వాళ్ళ గురించి మాట్లాడడానికి నేను ఇలాంటి విషయాలు సినిమాలో చెప్పినట్టు ఇవన్నీ డబ్బున్న వాళ్ళ కష్టాలని అవి వేరే ఉంటాయి. డబ్బు ఎక్కువ ఉండే కష్టాలు వేరేలా ఉంటాయి. డబ్బే లేదనుకోండి వాళ్ళకి ఇంకా నరకం, అది వేరే. మనం మెంటలీ ఎక్కువ సిక్ అయ్యేది మిడిల్ క్లాస్ వాళ్ళే, మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే. వాళ్ళకి ఎక్కువ సిక్ అవుతారు, ఇటు వెళ్ళలేరు. ఎగ్జాక్ట్లీ, అది చాలా నరకం అండి. అది నేను చాలా మంది చూశాను. నిజం.